వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ప్రపంచ దేశాలకు మార్గాలు మూసుకుపోయాయి. ఇరాన్ గగనతలం అభేద్యమైన కోటలా మారిన తరుణంలో భారత్ తన పౌరుల కోసం ఒక సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. అదే ఆపరేషన్ సింధు. మూసిన తలుపులను తెరిపించి మన విద్యార్థులను ఎలా సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చిందో చూద్దాం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అగ్నిగోళంలా మారిన తరుణం, క్షిపణుల భయంతో ఇరాన్ గగనతలంపై పూర్తి నిషేధం, అంతర్జాతీయ విమానయాన రంగం నిశ్చేష్టంగా చూస్తున్న వేళ, కానీ అదే నిప్పుల కొలిమిలో మార్గం సుగమం చేసుకుంది ఒకే ఒక్క దేశం, మన భారత్. పేరు ఆపరేషన్ సింధు. ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకుండా 1000 మంది భారత విద్యార్థులను సురక్షితంగా వెనక్కి తీసుకురావటం. భారతదేశ అభ్యర్థన, ఇరాన్ ప్రత్యేక అనుమతి. ఇది కేవలం అనుమతి కాదు, భారత దౌత్య నీతి సాధించిన అసాధారణ విజయం. ప్రపంచానికి మూసిన మార్గాలు కేవలం భారత్ కోసం తెరుచుకున్నాయి. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇరాన్ మరియు ఆర్మేనియా ప్రభుత్వాలతో కలిసి ఒక పక్కా వ్యూహాన్ని అమలు చేసింది. విద్యార్థులను ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి 3 ప్రత్యేక చార్టర్డ్ విమానాలను సిద్ధం చేసింది. జూన్ 20, 21 తేదీలు ప్రతి భారతీయుడి గుండె ఉత్కంఠతతో కొట్టుకుంటున్న వేళ ఆ 3 విమానాలు మన విద్యార్థులతో భారత గడ్డపై సురక్షితంగా అడుగుపెట్టాయి. ఇది 2 దేశాల మధ్య మానవతావాదానికి, సహకారానికి నిలువెత్తు నిదర్శనం. ప్రపంచం నిశ్శబ్దంగా ఉన్న వేళ గర్జించింది భారత్.